అందరికీ నమస్కారం. చాలా నడుస్తున్నాయి మైండ్లో. ఐ విల్ ట్రై అండ్ ఏవేవి గుర్తొస్తాయో ఏ ఆర్డర్లో బయటకు వస్తాయో చూద్దాం. ఎస్టర్డే వాజ్ సచ్ అ బిగ్ డే, ఇట్ వాజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ డే. నేను ప్రమోట్ చేస్తున్నప్పటి నుంచి చెప్తున్నా, ఇది చాలా స్పెషల్ ఫిలిం, చాలా పర్సనల్ ఫిలిం మాకని. ఒక 1 year పాటు మా ఎమోషన్స్ అన్నీ దీంట్లో పెట్టేసి, అంటే ఈ సినిమా చెప్పే కంటెంట్ని, ఈ సినిమా నా క్యారెక్టర్ని, నా బాబీ అనే వాడి జర్నీని, లిల్లీ అనే అమ్మాయి జర్నీ, వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ అంబిషన్స్, వాళ్ళ ప్రేమ, వాళ్ళ రిలేషన్షిప్స్, వాళ్ళు పడే కష్టాలు, ఆ కష్టాలని ఫైట్ చేసి పైకి వచ్చే జర్నీ ఉందో నాకు ఇమ్మెన్స్లీ పర్సనల్ అండి. ఈ సినిమా చేస్తే నేను ఎమోషనల్ మనిషిని అయిపోయినా. లాస్ట్ ప్రమోషన్ ఆల్మోస్ట్ మా తమ్ముడు ఆడియో ఫంక్షన్ నుంచి ఎక్కడ మాట్లాడినా కొన్నిసార్లు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్రెండ్స్ ఊరికే ఏడుస్తున్నాయింది ఇట్లా. ఐ థింక్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. 1 year నుంచి ఇమోషన్స్ని, నా ఎమోషనల్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేసి ఇలా అయింది. ఐఎమ్ సో ప్రౌడ్. కలెక్షన్స్ అంటున్నారు, నాకు కలెక్షన్స్ ఎగ్జాక్ట్లీ అర్థం కావు. ఇట్ ఈస్ ఎస్ దే సే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్ మై కెరియర్ అండ్ ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ. బట్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే అంతమంది వచ్చి మా సినిమాని చూశారు. అంతమంది తెలుగు స్టేట్స్లో, మలయాళం స్టేట్లో, కన్నడ స్టేట్లో, తమిళ్ స్టేట్లో ఇంతమంది వచ్చి ఇంత రియాక్షన్, ఇంత ప్రేమ ఇచ్చినందుకు దట్ ఈస్ ద బిగ్గెస్ట్, దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్. దాని గురించే వెళ్ళి 4 స్టేట్లో ఒక ఫస్ట్ టైం మా సినిమాని 4 లాంగ్వేజ్లో చేస్తున్నప్పుడు అది నా రెస్పాన్సిబిలిటీ. 4 స్టేట్ల డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, 4 స్టేట్ల ప్రజల్ని థియేటర్కి పుల్ చేసేది మా రెస్పాన్సిబిలిటీ. నేను చేయగలిగిందంతా ఒక్క ముక్క వదలకుండా చేశాను. అండ్ ఈరోజు మీ అందరికీ ఈ సినిమా రీచ్ అయిందంటే దానికంటే ప్రైడ్ మూమెంట్. సో ఫార్ దిస్ ఇస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఇన్ మై కెరియర్. ఈ సినిమా చేయడం విల్ ఆల్వేస్ బీ మెమరబుల్. ఈ సినిమా విల్ బీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. ఈ ఆల్బమ్ సో ఫార్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్. నేను ప్రీ రిలీజ్లో చెప్పాను, ఈ సినిమా నా కామ్రేడ్స్కి డెడికేట్ చేస్తున్నా, భరత్ని ఫాదర్కి డెడికేట్ చేస్తున్నామని. యువర్ ఫాదర్ విల్ బీ సూపర్ ప్రౌడ్ మ్యామ్. మీ నాన్న ఈరోజు చాలా గర్వపడతాడు. యువర్ సచ్ అ ప్యూర్ సోల్ అండ్ ఐ లవ్ యూ. అండ్ టుడే యువర్ ఫాదర్ విల్ ఆల్సో ఐఎమ్ షూర్ విల్ బీ సూపర్ ప్రౌడ్ దట్ మా కొడుకు ఫస్ట్ సినిమా ఇంతమందిని ఇంత ఎమోషనల్గా, ఇన్ని ఫ్యామిలీస్ని ఇంత ఎమోషనల్గా, ఒక నాలాంటి యాక్టర్ని ఇంత ఎమోషనల్ చేసినందుకు మీ ఫాదర్ విల్ బి వెరీ ప్రౌడ్. అనదర్ పర్సన్ ఐఎమ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ ఇస్ రష్మిక మందాన. నాకు సడన్గా నిన్న కార్లు వెళ్తుంటే ఏమనిపించింది అంటే, అరే వీళ్ళందరినీ ఎంత మిస్ అవుతా. సడన్గా ఒక 1 year సినిమా చేసి రిలీజ్ కూడా ఇప్పటివరకు మేమే ప్రమోట్ చేస్తున్నాం, తిరుగుతున్నాం, సడన్గా ఇంకా ఆడియన్స్కి ఇచ్చేసినాం. అరే మళ్ళీ ఈ వీక్ అంతా మేము కలిసి ఉంటాం, కానీ ఆ తర్వాత రష్మిక ఆల్రెడీ తన నెక్స్ట్ షూట్ స్టార్ట్ చేసింది. భరత్ నెక్స్ట్ స్క్రిప్ట్లోకి వెళ్తాడు, మైత్రి గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్లోకి వెళ్తారు. మైత్రితో ఎట్లయినా మళ్ళీ పనిచేస్తున్నా. సో వీల్ బీ ఆల్వేస్ బీ టుగెదర్. బట్ ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద ఫిల్మ్, సుహాస్, వికాస్, మీరు సినిమా చూసిన వాళ్ళు, ఆ బ్యాచ్, రష్మికని, భరత్ని, ద జర్నీ ఆఫ్ డియర్ కామ్రేడ్ని నేను విపరీతంగా మిస్ అవుతాను. థ్యాంక్ యూ.